అస్మద్గురుభ్యో నమః. మనము భగవద్గీత దైవాసుర సంపద్విభాగ యోగంలో ముఖ్యమైన శ్లోకాలు, భావాలు తెలుసుకుంటూ ఉన్నాం. తేజక్షమా ధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. తేజ తేజస్సు, క్షమా క్షమ, ధృతి ధైర్యము, శౌచం బాహ్యశుద్ధి, అద్రోహ ఎవరిపైనను శత్రుభావం లేకుండా ఉండుట, నా అతిమానిత తాను పూజ్యుడనను అభిమానము లేకుండా ఉండుట. భారత ఓ అర్జున, పైన తెలుపబడిన గుణములన్నీ దైవీం సంపదం దైవీ సంపదతో అభిజాతస్య పుట్టిన వాని యొక్క లక్షణములు భవంతి అగును. ఓ అర్జున, తేజస్సు, క్షమ, ధైర్యము, శౌచము అంటే బాహ్యశుద్ధి, అద్రోహము ఎవరిపైనను శత్రుభావం లేకుండా, అమానిత్వము తాను పూజ్యుడును అను అభిమానము లేకుండా ఉండుట మొదలగునవి అన్నీ కూడా దైవీ సంపద కలవాని లక్షణములు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి గుర్తు చేస్తున్నారు. ఎవరైతే దైవీ గుణాలు కలిగిన మనిషి యొక్క లక్షణాలను, శ్రేష్ఠ పురుషుల శక్తిని తేజస్సు అని అందరు. దాని ప్రభావంచే విషయాసక్తులైన నీచ ప్రకృతి వల్ల గల వారి కూడా వారి ఎదుట ఇతరములైన పాప ఆచరణను మాని వారు చెప్పిన రీతిగా ఉత్తమ కర్మల యందే ప్రవృత్తులగుదురు. అదే తేజస్సు అనడానికి దైవీ గుణము యొక్క విశేష అంశము. ఇక దంభో దర్పో అభిమానశ్చ క్రోధః పౌరుష్యమేవ చ అజ్ఞానం అభిజాతస్య పార్థ సంపద ఆసురీ. ఓ పార్థ, దంభః డాంబికము, దర్పః చ మొండితనము, అభిమానః దురభిమానము, చ క్రోధః మరియు క్రోధము, పౌరుష్యం చ మాటల యందును చేష్టల యందును కాఠిన్యము, అజ్ఞానం ఏవ అజ్ఞానం మొదలగునవి అన్నియును, ఆసురీ సంపదతో అభిజాతస్య పుట్టినవాని లక్షణములు భవంతి అగును. ఓ పార్థ, దంభము అంటే కపటము, దర్పం అంటే మొండితనము, అభిమానము, క్రోధము, పౌరుష్యము, మాటల యందును చేష్టల యందును కఠినత్వము, అజ్ఞానం మొదలగునవి ఆసురీ స్వభావం గలవని లక్షణములు. ఇంకా ఏం చెప్తున్నారు? దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీ మత మా శుచ సంపదం దైవీం అభిజాతోసి పాండవ ఓ అర్జున, దైవీ సంపద విమోక్షాయ ముక్తి కొరకు, ఆసురీ సంపద నిబంధాయ బంధము కొరకు అని మత భావింపబడును. అతః మా శుచః కనుక నువ్వు శోకింపకము. యతః దైవీ సంపదం అభిజాతః అపి ఎందువలనగా నీవు దైవీ సంపదతో పుట్టినవాడవు. ఓ అర్జున, దైవీ సంపదేమో ముక్తిదాయకములు, ఆసురీ సంపద బంధహేతు. నీవు దైవీ సంపదతో పుట్టినవాడు కనుక శోకింపవద్దు అని చెప్పారు. ఇంకా ఏం చెప్తున్నావు? ద్వౌ భూత సర్గౌ లోకేష్మిన్ దైవ ఆసుర ఏవ చ దైవో విస్తరసః ప్రోక్తః ఆసురం పార్థ మే శృణు. పార్థ ఓ అర్జున, అశ్విన్లోకే ఈ లోకమునందు దైవ లక్షణములు గల మానవ సముదాయము, ఆసుర లక్షణములు గల సముదాయం అని ద్వౌ ఏవ రెండు విధములకు భూత సర్గో ప్రాణుల సృష్టులు మానవ సృష్టివి కలదు, స్థః కలవు, దైవ లక్షణముల వారిని గూర్చి విస్తృతముగా ప్రోక్త చెప్పబడినది, ఆసుర సృష్టిని గూర్చి మే నా వలన శృణు వినుము. ఓ అర్జున, ఈ లోకమున ఉన్న మానవులు రెండు విధములుగా ఉందురు. దైవ లక్షణములు కలవారు కొందరు, ఆసుర లక్షణములు కలవారు మరికొందరు. దైవ లక్షణములు విస్తృతముగా చెప్పబడినవి. ఇప్పుడు ఆసుర లక్షణములు కలవారిని గూర్చి మాత్రము వివరముగా చెప్పెదను వినుము అని చెప్తున్నారు. మరి ఒక సంచికలో ఆసురీ లక్షణాల యొక్క వివరణ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం తత్సత్.